లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎవరైనా పాన్ ఇండియా కొట్టిన సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత ఆ భామ వరుస క్రేజీ సినిమాలతో అదరగొట్టేస్తూ కెరీర్ సక్సెస్ఫుల్ గా కొనసాగించాలి. కానీ కేజీఎఫ్ మొదటి 2 భాగాలలో సెన్సేషనల్ హిట్ కొట్టినా కానీ శ్రీనిధి శెట్టి ఛాన్సులు అందుకోలేదు. ఆఫ్టర్ కేజీఎఫ్ చియాన్ విక్రమ్ తో కోబ్రా చేయగా అది కాస్త ఫ్లాప్ అయింది. అయితే కేజీఎఫ్ తర్వాత తెలుగులో ఆఫర్లు వచ్చినా కానీ అమ్మడు సరైన రెస్పాన్స్ ఇవ్వలేదని అప్పట్లో టాక్ వచ్చింది. ఎవరైనా పాన్ ఇండియా కొట్టిన సినిమాలో హీరోయిన్ గా నటించిన తర్వాత ఆ భామ వరుస క్రేజీ సినిమాలతో అదరగొట్టేస్తూ కెరీర్ సక్సెస్ఫుల్ గా కొనసాగించాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్రీనిధి శెట్టి 2 తెలుగు సినిమాలు చేస్తుంది. అందులో ఒకటి న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్న హిట్ 3 కాగా మరొకటి సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్న తెలుసు కదా. అయితే నాని హిట్ 3 సినిమా మే 1 రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు నాని అండ్ వాళ్ళ టీం. సినిమా నుంచి ఈ మధ్యనే ఒక లవ్ సాంగ్ కూడా రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూస్తుంటే శ్రీనిధి తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకునేలా ఉంది. హిట్ ఫ్రాంచైజీలో 3వ సినిమాగా వస్తుంది. హిట్ ద థర్డ్ కేస్ ఈ సినిమాలో నానితో శ్రీనిధి జోడీ కట్టడం ఆమెకి లక్కీ ఛాన్స్ అని చెప్పొచ్చు. అంతేకాదు సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే ఇది నాని మార్క్ యానిమల్ సినిమాగా అయితే అనిపిస్తోంది. ప్రస్తుతం వరుస సూపర్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు నాని. అలాంటి హీరోతో జతకట్టడం అంటే శ్రీనిధి లక్కీ అన్నట్టే చెప్పొచ్చు. సినిమాలో శ్రీనిధి లుక్స్ చాలా బాగున్నాయి. హిట్ 3 హిట్ పడితే ఆ వెంటనే తెలుసు కదా రిలీజ్ అయ్యి అది కూడా సక్సెస్ అయితే మాత్రం టాలీవుడ్ లో శ్రీనిధికి మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. శ్రీనిధి శెట్టి కూడా తెలుగులో మంచి సినిమాలు చేయాలని ఉత్సాహంగా ఉంది. నాని సినిమాతో ఎంట్రీ ఇస్తున్న ఈ అమ్మడు సక్సెస్ఫుల్ కెరీర్ కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు. తెలుగులో కాకుండా కన్నడలో కిచ్చా సుదీప్ నెక్స్ట్ సినిమాలో కూడా లక్కీ ఛాన్స్ పట్టేసింది శ్రీనిధి. సో రాబోయే రోజుల్లో సౌత్ స్టార్ హీరోయిన్ గా శ్రీనిధి సత్తా చాటే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.